హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద వీడియో డెప్త్ వ్యూ. సో ఈరోజు మనం స్పెషల్గా ప్రభాస్ గారు చేయబోయే మూవీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. అదేందేమో భయ్య, ఈ రాధేశ్యామ్, ఆది పురుష్ అండ్ సావు సినిమా తర్వాత ప్రభాస్ గారు మంచి మూమెంట్ మీద ఉన్నారు. అసలు ఒక విషయం చెప్పాలంటే ఇన్ని డిజాస్టర్స్ తర్వాత అసలు ఒక హిట్ రావడం అనేది చాలా కష్టం. సలార్ తర్వాత ఇంక అసలు ఇక ఫామ్లోకి అందుకున్నారు. పిచ్చ పిచ్చగా మూవీస్ లైన్లో ఉన్నాయి, కాసుకోండి. అసలు ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఇంతకుముందు చాలా బాధపడేవారు. మా ప్రభాస్ అన్న అసలు అవపడట్లేదు, ఒక 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి ఒకసారి అవపడుతుండు, ఈవెన్ యాడ్స్లో కూడా అవపడట్లేదని. కానీ ఇప్పుడు ఆయన యాడ్ చూసినా ఆయనే అవపడుతుండు. వాళ్ళకి పిచ్చ హ్యాపీగా ఉన్నారు ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఇప్పుడైతే మాత్రం. కానీ ఇప్పుడు అదే బాటలో రామ్ చరణ్ అన్న నడుస్తున్నాడు. రామ్ చరణ్ అన్న ఇప్పుడు అసలుకే అవపడట్లేదు, కాకపోతే ఆయన యాడ్స్లో అయినా అవపడుతున్నాడు ప్రభాస్ అన్నలా కాకుండా. సో ప్రభాస్ అన్న గురించి మాట్లాడుకుందామా? సో ప్రస్తుతానికైతే సలార్ పార్ట్ 1 హిట్ కొట్టేసింది అండ్ 800 crores కొట్టేసింది నియర్లీ. ఓటీటీలో కూడా బాగా ఆడుతుంది. సో నెక్స్ట్ ఏంటి? సో ప్రస్తుతానికైతే రాజాసాబ్ షూటింగ్లో ఉన్నారు, కల్కి షూటింగ్ చేస్తున్నారు. అండ్ సలార్ పార్ట్ 2 ఇప్పుడైతే మాత్రం స్టార్ట్ కాదు, మీరు ఖచ్చితంగా అనుకోండి. ఒకవేళ స్టార్ట్ అయితే మాత్రం ఈ నవంబర్కి డిసెంబర్కి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అది కూడా ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ 31 తీయకపోతే. ఏమో ఈ మధ్యన మళ్ళీ మైండ్ మార్చుకున్నారంట. సో ఒకవేళ తీస్తే ఎన్టీఆర్ 31 తీసే అవకాశం ఉందంట. ఎన్టీఆర్ 31 తీసాక సలార్ 2 తీస్తారంట. సో సలార్ 2 ఇప్పుడు వచ్చే అవకాశం కూడా లేదంట. ఒక్కొక్కసారి కుదిరితే KGF 3 తర్వాత సలార్ 2 వచ్చే అవకాశం ఉందంట. సో మనం ఇప్పటివరకు అయితే ఇన్ఫర్మేషన్ తెలీదు. సో నాకు తెలిసినంతవరకు ఆగస్ట్ లోపు మనకు తెలుస్తుంది అనమాట ప్రశాంత్ నీల్ గారు తీయబోయే సినిమా సలార్ 2నా లేక ఎన్టీఆర్ 31 అని. సో అదే అనమాట విషయం. ప్రభాస్ గారి మూవీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనం ఎటెటో పోతున్నాం. సో ప్రభాస్ గారి లైనప్ ఏంటి? ఫస్ట్ ఇప్పుడు కల్కి 289880 మే 9th కన్ఫామ్ అబ్బా. అస్సలు అయితే మాత్రం తగ్గేది లేదు. ఫ్లాప్ అయినా హిట్ అయినా సరే ఆ తారీఖున ఖచ్చితంగా వైజయంతి వారు వస్తున్నారు. ఆ డేట్ ఫిక్స్ అయితే అయిపోయారు. సో విషయం ఏంటంటే హాలీవుడ్లో ఒక ఫిలిం రావటం వల్ల ఫిల్మ్ని పోస్ట్పోన్ చేసుకుంటున్నారని అనుకున్నారు అందరూ, కానీ నిజానికి అసలు ఏం లేదు. సో హాలీవుడ్లో ఎవరితో మాట్లాడారో మరి అక్కడ ఫారెన్ కంట్రీస్తో ఏమో, కానీ థియేటర్స్ అయితే మ్యాటర్ విషయంలో తగ్గేదే లేదు. థియేటర్స్ విషయంలో ఏ ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ అండ్ ఇప్పుడు కల్కి 2 ఫైట్ చేస్తున్నాయి అనమాట. సో మనోళ్ళు కూడా గట్టి కాంపిటీషన్ ఇస్తున్నారు. మే 9th ఖచ్చితంగా వస్తున్నాం అబ్బా. ఇది మాత్రం కన్ఫామ్, మే 9th కల్కి మూవీ ఖచ్చితంగా వస్తుంది. సో ఇక మీదట నెక్స్ట్ ఫిలిం ఏంటి? కల్కి వచ్చేస్తుంది, కరెక్టే. నెక్స్ట్ ఫిలిం ఏంటి? ప్రభాస్ గారిది రాజాసాబ్. రాజాసాబ్ సంక్రాంతికి వస్తుందని అనౌన్స్ అయితే చేశారు. కాకపోతే ఇక్కడ చిన్న విషయం ఉంది. ఇప్పుడు ప్రభాస్ గారి ఫిలిం వస్తే మ్యాక్సిమం చాలా చిన్న సినిమాలకి చాలా ఇబ్బంది అవుతుంది. ఒక విషయం చెప్పండి, ఇప్పుడు సలార్ పోస్ట్పోన్ అయ్యేసరికి సలార్ విషయంలో సెప్టెంబర్ 28th రిలీజ్ అవ్వాల్సిన సలారు పోస్ట్పోన్ అయ్యేసరికి ఆ ప్లేస్లోకి 12 సినిమాలు వచ్చేసాయి. సో అదే అనమాట, ప్రభాస్ గారు లేకపోతే అక్కడ కాంపిటీషన్ ఆ రేంజ్లో ఉంది. ప్రభాస్ గారు వస్తే అసలు అక్కడ కాంపిటీషన్ లేదు. సో డైనోసార్ వస్తుంది కాబట్టి సంక్రాంతిన రిలీజ్ థియేటర్స్ అనేవి చాలా పెద్ద ఇష్యూ అవుతాయి. సో ఈ విషయం ముందుగానే చాలామందికి తెలుసు, ప్రొడ్యూసర్స్కి చాలామందికి తెలుసు. అయినా సరే వీళ్ళు సంక్రాంతికి అనౌన్స్ చేశారు. సో ఫస్ట్ సినిమా అనౌన్స్ చేసేసారు సంక్రాంతికి. సో ప్రస్తుతానికి ఇప్పుడున్న సంక్రాంతి రిలీజ్లో అయితే మాత్రం విశ్వంబర సంక్రాంతికి వస్తుందని అనౌన్స్ అయితే చేసేసింది. జై హనుమాన్, మళ్ళీ శతమాన్ భవతి 2 అండ్ ఇప్పుడు రాజాసాబ్. సో ఇవి 4 ఉన్నాయి ఇప్పుడు సంక్రాంతి బరిలో. అండ్ మోర్ ఓవర్ ఇంకా 2-3 ఫిలిమ్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంది. సో ప్రొడ్యూసర్స్ ఏం చేస్తున్నారంటే చాలామంది సినీ ప్రముఖులు కానీ పెద్ద పెద్ద వాళ్ళు, సినీ ఇండస్ట్రీలో సంబంధించిన వాళ్ళు ప్రభాస్ గారి రాజాసాబ్ ఫిలింని డిసెంబర్లో రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నారు అనమాట. అంటే సలార్ వచ్చిన డేట్కి లేదా క్రిస్మస్కి, ఇంకా క్రిస్మస్ అన్న డిసెంబర్లో అదే డేట్కి వచ్చే అవకాశం అయితే ఉందంట. అంటే చాలామంది అడుగుతున్నారంట ఆ రిలీజ్ డేట్ని మార్చుకోండి మీరు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఒక్క ఫిలిం రిలీజ్ అయితే వచ్చే కలెక్షన్కి మిగతా వాళ్ళ ఫిలిం వచ్చే కలెక్షన్ చాలా డిఫరెంట్. సో మిగతా ఫిలిమ్స్ క్యాష్ చేసుకోవడం ఇదే టైం. ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలు అయితేనే హిట్ అవుతాయి. సంక్రాంతి టైంలో చాలామంది మూవీస్కి వెళ్తూ ఉంటారు. సో ఆ టైమే బెస్ట్ ఫర్ ద ఫిలిం రిలీజెస్. చిన్న చిన్న ఫిలిమ్స్కి అదే చాలా బెస్ట్. సో ఒక్క రాజాసాబ్ వల్ల చాలా సినిమాలు నష్టపోతాయి కాబట్టి సో రాజాసాబ్ని డిసెంబర్కే రమ్మని అంటున్నారంట. సో లేదంటే డిసెంబర్ తర్వాత అయినా జనవరి తర్వాత అయినా రమ్మంటున్నారంట. సో ఈ విషయం మరి మూవీ టీం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో చేయరో తెలియదు. ప్రస్తుతానికైతే సంక్రాంతికి ఇంకొక 2 సినిమాలకి ఇంకా ఒకవేళ చిన్న సినిమాలు యాడ్ అయితే సంక్రాంతికి ఖచ్చితంగా రాజాసాబ్ని తప్పించే అవకాశం ఉంది. ఎందుకంటే రాజాసాబ్ వస్తే మిగతా 5 సినిమాలు పక్కకు తప్పుకోవాలి. 5 సినిమాలు నష్టపోవడమా, ఒక్క సినిమా నష్టపోవడమా అనేది
ఇక అది వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళ డిస్కషన్స్ బట్టి ఉంటాయి. సో ప్రస్తుతానికైతే సంక్రాంతికి రాజసాబ్ అయితే వస్తుంది. అండ్ రాజసాబ్ తర్వాత నెక్స్ట్ ఫిలిం ఏంటి? సలార్ 2నా ఏంటి? సో విషయం ఏంటంటే స్పిరిట్ షూటింగ్లో లేదు, సలార్ 2 లైన్లో లేదు, కల్కి 2 ఇప్పుడైతే అసలుకే కాదు. సో ప్రభాస్ గారి కల్కి ఫిలిం అయిపోయాక, రాజాసాబ్ ఫిలిం అయిపోయాక మళ్ళీ ప్రభాస్ ఫ్యాన్స్కి 1 ఇయర్ ప్రభాస్ గారు కనపడరు. నిజంగా చెప్తున్నాను, కనపడరు. ప్రజెంట్ స్పిరిట్ షూటింగ్ కొంచెం బిగిన్ అయ్యే అవకాశం ఉంది ఇప్పట్లో, కానీ ఇప్పట్లో మాత్రం స్పిరిట్ రిలీజ్ అయితే లేదు. 2025లో అసలు జరగదు. ప్రభాస్ గారి ఫిలిం రిలీజ్ అనేది 2025లో లేదు. ఆ 1 ఇయర్ మట్టికి ప్రభాస్ గారిని మనం చూడలేం నాకు తెలిసినంత. ఒకవేళ సంక్రాంతికి రాజాసాబ్ రాకుండా డిసెంబర్కి వస్తే మాత్రం 2025లో ప్రభాస్ గారి ఫిలిం ఉండదు. 2026లో ఒకవేళ ఉంటే ప్రశాంత్ స్పిరిట్ ఉంటుంది, ప్రశాంత్ నీల్ గారి స్పిరిట్ ఉంటుంది, లేదా కల్కి 3001/6 BC ఉంటుంది. సో తర్వాత స్పిరిట్ తర్వాత కల్కి 3106 BC ఉంటుంది. అండ్ దాని తరువాత అనురాగ్ గారు ఒక సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. మన ప్రభాస్ గారిని పెట్టి శ్రీలీల అని హీరోయిన్గా పెట్టి ఒక లవ్ వార్ బ్యాక్డ్రాప్లో తీస్తున్నాం. సో ఆ ఫిలిం ఉండే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఏంది, స్పిరిట్ అయిపోయింది, ఇది కల్కి 2 అయిపోతుంది. సలార్ పార్ట్ 2 కూడా ఒకవేళ షూటింగ్ డిసెంబర్లో స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా సలార్ పార్ట్ 2 కూడా 2006 ఎండింగ్ 2027లో వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా. 1 ఇయర్ అయితే మాత్రం పక్కా 2025లో ప్రభాస్ గారి ఫిలిం అయితే వచ్చే అవకాశం లేదు, పక్కా 2026లో వస్తుంది. అండ్ 2027లో ఇంకొక ఫిలిం, 2 ఫిలిమ్స్ వస్తాయి. అది తర్వాత ఇంకేంటి, మళ్ళీ కల్కి ఇప్పుడు 9 పార్ట్స్ కాబట్టి సో కల్కికి ఇంకా ఉంటూనే ఉంటుంది. ఇంకా అది 2 ఇయర్స్కి ఒకసారి, 2 ఇయర్స్కి ఒక సినిమా రిలీజ్ అవుతూనే ఉంటుంది ఖచ్చితంగా. 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి ఒక ఫిలిం రిలీజ్ అవుతూనే ఉంటుంది, అది నార్మల్ కన్ఫర్మ్. సలార్ పార్ట్ 2 అయిపోయాక మళ్ళీ ప్రశాంత్ నీల్ గారు ప్రభాస్ గారితోటే ఇంకొక ఫిలిం తీయబోతున్నారు. అండ్ బిగ్గెస్ట్ ఫిలిం. ఇప్పుడు మొన్నటి వరకు అనే ఎన్టీఆర్ 31 ఈజ్ ద డ్రీమ్ అని, కానీ ఇప్పుడు ఎన్టీఆర్ 31 ఈజ్ ద ప్రశాంత్ నీల్ డ్రీమ్ కాదు, ఇప్పుడు రావణాసురుడి చరిత్ర. సో రావణాసురుడి చరిత్ర ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారి డ్రీమ్. సో ఇప్పుడు ప్రభాస్ గారి లైఫ్లో కానీ, ప్రశాంత్ నీల్ గారి లైఫ్లో కానీ ఒక పెద్ద బడ్జెట్ ఫిలిం దిల్ రాజు గారి లైఫ్లో కానీ పెద్ద బడ్జెట్ ఫిలిం ఏదైనా ఉందంటే ఇప్పుడు రావణం. సో ఇది నెక్స్ట్ వచ్చే ఫిలిం అనమాట. రావణం ఫిలిం ఈజ్ ద బిగ్గెస్ట్ ఫిలిం ఆఫ్ దేర్ లైఫ్స్ అనమాట. వాళ్ళ జీవితాల్లో ఇది పెద్ద బడ్జెట్ ఫిలిం అనమాట, వాళ్ళ డ్రీమ్ అంట. సో ప్రశాంత్ నీల్ గారి డ్రీమ్ ప్రస్తుతానికి రావణం అనమాట. ఇప్పుడు ఎన్టీఆర్ 31 అయిపోయాక రావణాన్ని గట్టిగా స్టార్ట్ చేయబోతున్నారు. అది కూడా KGF 3 అయిపోయాక సలార్ 2 అయిపోవాలి, KGF 2 అయిపోవాలి, KGF 3 అయిపోవాలి, ఇంకా ఎన్టీఆర్ 31 అయిపోవాలి. ఇవన్నీ అయిపోయాకనే రావణం స్టార్ట్ చేస్తారంట. అండ్ రావణంకి 4 ఇయర్స్ డేట్స్ ప్రభాస్ గారి లాక్ చేసుకుని పెట్టుకుంటారంట. సో ఆ రేంజ్లో ఫిలిం తీయాలని రెడీ చేస్తున్నారనమాట. సో దట్స్ ఇట్ గ్యాస్. ప్రస్తుతానికైతే ప్రభాస్ గారి ఫిలిమ్స్ ఇవి లైనప్లో. ఇంకొకటి, మహాభారతంలో ప్రభాస్ గారిని అయితే పెట్టే అవకాశం లేదు. సో మహాభారతాన్ని రాజమౌళి గారు నెక్స్ట్ SSMB 29 తర్వాత స్టార్ట్ చేస్తారంట. సో మహాభారతాన్ని చిన్న చిన్న హీరోలతోనే తీస్తాడంట. మహాభారతాన్ని పెద్ద పెద్ద హీరోలతోని కాదు, చిన్న చిన్న హీరోలతోనే, ఒక కృష్ణుడి వేషంలోనే, కృష్ణుడి రూపంలో ఒక్క హీరోని మాత్రమే పెడతారంట, ఒక పవర్ఫుల్ పెద్ద హీరోని. సో మరి అది ఇండియాలో ఎవరిని పెడతారో మనకు తెలియదు. మహాభారతంలో మాత్రం ఒక్కడే పవర్ఫుల్ హీరో ఉండే అవకాశం అయితే ఉందంట. సో దట్ ఈస్ గాడ్. ప్రస్తుతానికైతే ఇది ప్రభాస్ గారి మూవీ అప్డేట్స్ అయితే. సో దట్స్ ఇట్ గాయ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దట్స్ ఇట్. టేక్ కేర్. బాయ్ గాయ్స్.